అమరావతి నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలపై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ సూర్యకుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ అధికారులు హాజరయ్యారు. జిల్లా స్థాయిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలి అని స్థానిక ప్రజాప్రతినిధులను, మహిళలని, ప్రముఖులని భాగస్వామ్యం చేసుకుంటూ విజయవంతంగా వేడుకలను నిర్వహించుకోవాలి అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో ప్రత్యక్ష ప్రసారం చేయాలి అని సూచించారు. కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ప్రభుత్వం సూచనల మేరకు జిల్లా స్థాయిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారోత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. వైద్యారోగ్య, పోలీసు, పరిశ్రమలు, మహిళా శిశు సంక్షేమ, డిఆర్డీఏ, మెప్మా శాఖ ఆధ్వర్యంలో లక్ష్యాలను నిర్దేశించుకొని వివిధ కార్యక్రమాలని చేపడుతున్నట్లు తెలిపారు. 8వ తేదీన స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రంలో జిల్లా స్థాయి వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మండల కేంద్రాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమాలు చేపడతారన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె విజయకుమారి, డిఆర్డీఏ పీడీ ఎన్వివిఎస్ మూర్తి, డిఎంహెచ్ఓ కె వెంకటేశ్వరరావు, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీ వనిధర్, రామన్, మెప్మా డిపిఎం శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. Accordingly, we have conducted a couple of coordination meetings. So far, we received target for MEPMA, in the same way, sir. In the same way, industries also, and police 3 activities, and from women and child welfare, we received a schedule of activities what we should do every day, and we are doing all the activities, ma'am. In that, whatever the guideline instructions we received from the CMO, and 2 other points are there, ma'am. There will be announcement for the Ashas and Anganwadi teachers regarding gratuity, ma'am. So any instructions, ma'am, in that aspect?